బ్యాక్ టు టాప్ న్యూస్. ఇక అనంతపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి సంచలన ప్రకటన చేశారు. తెలుగుదేశం జనసేన పొత్తు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తానంటే తాను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభాకర్ చౌదరి స్పష్టం చేశారు. టీడీపీ జనసేన ప్రభుత్వం కోసం జనసేన అధినేత అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక ఆయన కాని పక్షంలో టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ తనకే ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న ప్రభాకర్ చౌదరితో మా ప్రతినిధి మహబూద్ రసూల్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో అనంతపురం నియోజకవర్గం సంబంధించి హాట్ టాపిక్గా చర్చ జరుగుతోంది. రోజు రోజుకు ఇక్కడ ఆశావాహులు పెరిగిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి దాదాపుగా 5 సంవత్సరాలుగా ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అసలు ఎందుకు ఈ టికెట్ యొక్క చర్చ జరుగుతోంది? ప్రభాకర్ చౌదరి మన చెంత ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, దాదాపుగా మీరు 5 సంవత్సరాలుగా ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం టికెట్ ఇప్పటికీ సస్పెన్షన్గా కొనసాగుతుంది. కొత్త వ్యక్తులు కూడా ఆశావాహులుగా తయారయ్యారు. ఏంటి అసలు పరిస్థితి? రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా ప్రకటన వెలువడినాయా? రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో కూడా ఇంతవరకు ప్రకటించలేదు కదా. ఒక అనంతపురమే కాదు, రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా వాళ్ళు ఇరువురు కూర్చొని పరస్పర అంగీకారంతో పొత్తులో భాగంగా ఎవరైతే సరైన అభ్యర్థులు అని చెప్పి నిర్ణయాలు తీసుకోవాలా, అవి ఇంకా ఇంతవరకు తేలలేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఈ ఈ విధంగా ఏదో ఈ క్యాండిడేట్లు అని చెప్పి ఇంకా ప్రకటించలే. రెండవది, ఔత్సాహికులు ఎక్కువ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఔత్సాహికులు ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్లు 3 నెలలు 2 నెలలు లేదా నెల ముందు చాలామంది వస్తారు. వచ్చి ఫ్రెష్గా మేము ఇప్పుడే వచ్చాము, ఎన్నికలు నిలబడతామని చెప్పి ఆశిస్తారు. ఆశించడంలో తప్పులేదు, ఎవరైనా అడగచ్చు, ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో. కానీ 5 సంవత్సరాల్లో కష్టపడినటువంటి కార్యకర్తలు, నాయకులు కేసులు పెట్టించుకొని ప్రభుత్వ వ్యతిరేకంగా నిలదొక్కుని తట్టుకొని చేసినటువంటి కష్టాలు ఇవన్నీ కూడా పార్టీ బేరీజ్ వేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. బలాబలాలను కూడా వాళ్ళు పూర్తిగా విషయ సమాచారం తీసుకొని ఆ బేరీజ్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఔత్సాహికులు ఉండకూడదని ఎక్కడా లేదు. ప్రతి నియోజకవర్గాల్లో కూడా అర డజన్ల కొద్దీ ఔత్సాహికులు వస్తూనే ఉంటారు. ఇది నిరంతర ప్రక్రియ రాజకీయాల్లో. అది ప్రతి ఏడాది వస్తుంటారు, ప్రతి ఎన్నికలప్పుడు వస్తుంటారు, దాంట్లో సమస్య లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ని కాదని చెప్పి జనసేనలో మరొకరిని తీసుకొస్తే, లేకపోతే ఇంకా తెలుగుదేశం పార్టీలో మరొకరిని తీసుకొస్తే మీ స్టాండ్ ఏంటి? అది మీ అనుమానం, నాకైతే అనుమానం లేదు. అది మీ అనుమానంగా నేను భావించాలి, నాకైతే అనుమానం లేదు. తర్వాత మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు ఒక 5-6 ఏళ్ళు కష్టపడ్డారు నాయకులు కానీ కార్యకర్తలు కానీ. తిరిగి ఈ కష్టాన్ని దగ్గర ఫలితం అంటే డబ్బు అధికారం అనేది కానీ గుర్తింపు భవిష్యత్తులో ఉంటుంది, గౌరవం ఉంటుంది అనే భావనతో పనిచేసి ఉంటారు. వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు విస్మరిస్తారని చెప్పి నేను అనుకోవడంలో. ఎందుకంటే ఆయన కూడా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇంకా సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తిగా తనకున్నటువంటి ఆలోచన విధానం ఆ విధమైనటువంటి విధానంలో పార్టీని కూడా నడపాలా అనేటువంటి భావంతో పోతున్నారు. కాబట్టి వివిధ సామాజిక సమీకరణలు కానీ అన్నీ కూడా సమతుల్యంగా చూసుకొని ప్రభుత్వంలోకి రావాలా, ప్రజలకు మంచి చేయాలని కార్యకర్తలు కానీ నాయకులు కానీ కసితో ఉన్నారు. ఎందుకంటే అందరూ బాధితులే. నేను 19 వరకు నా మీద కేసులు లేవు, ఇప్పటికీ 14-15 కేసులు పెట్టారు. అంటే అన్నీ కూడా ఈ ధర్నాలు, దీక్షలు, రకరకాలు అంటే ఈ నిబంధనలు. మాకేమో 30 యాక్ట్ వర్తిస్తుంది, 144 సెక్షన్ వర్తిస్తుంది, అధికార పార్టీలకేమో మినహాయింపు. ఈ విధంగా రాగద్వేషాలతో, పక్షపాతంతో కొంతమంది పోలీసు అధికారులు కూడా పోతున్నారు. అది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా ఉంటే వాళ్ళకు కూడా మంచిదే, సమాజానికి కూడా మంచిదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది మొత్తం పైన తెలుగుదేశం అదేవిధంగానే జనసేన పార్టీల పొత్తు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తానంటే ఖచ్చితంగా నా సీటును త్యాగం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాము, అదేవిధంగానే నా రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది మా అధినేత చంద్రబాబు నాయుడు చూసుకుంటారనేటువంటిది అనే విధంగా మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అనంతపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి స్పష్టం చేస్తున్నారు. రసూల్ 6 టీవీ అనంతపురం జిల్లా నుంచి.